నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డులా ద్రోసి మధ్యను నిలచి, అడ్డులా ద్రోసి మధ్యను నిలచి, శ్రద్ధతో భాగ్యకు చేర్చెను. శ్రద్ధతో భాగ్యకు చేర్చెను. సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు. ఆశీర్వాదాలన్నీ నావే. సమాధానపు నది నుండి త్రాగుట. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. కొలసి 3:15. నా ఆత్మలో సమాధానం నదివలే పారుతుంది అనేది ప్రఖ్యాత ఆంగ్ల పాటలోని ఒక వచనం. అంతేకాదు, ఈ పాటలోని మిగతా చరణాలను చూస్తే సంతోషం నాలో ఒక ఊటలా ఉప్పొంగింది, సముద్రంలో ప్రేమ నా హృదయంలో నింపబడింది. ఈ వర్ణన వివరణాత్మక దృశ్యం ఎంతో మహిమాన్వితమైనది. అది నీటి బుగ్గ అయినా, నది అయినా, సముద్రమైన ప్రతి చరణం మనల్ని సమృద్ధి అయిన నీటి యొద్దకు తీసుకుని వెళ్తుంది. సమాధానం అనున్నది రక్షణ యొక్క ఒక ప్రాథమిక ఫలం. యెషయా ప్రవక్త యేసుప్రభు యొక్క పరిచర్య గురించి ప్రవచిస్తూ సమాధానకర్తయగు అధిపతి అని చెప్పాడు. ఇంకా ఆయన రాసిన విషయం ఏంటంటే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. మరియు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పాడు. రోమా 5వ అధ్యాయంలో దేవుని సమాధానం కలిగి ఉందము అని వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో ఆయన మన సమాధానమయ్యుండి అని రాయబడింది. ఆయన సమాధానాన్ని కోల్పోవడానికి ఆయనను కోల్పోవాలి. క్రీస్తు రక్తం మనకిచ్చే నిశ్చయిత ఏంటంటే సమాధానం ఎన్నడూ కొదువ కాదు. ఈ వాక్య భాగంలోని సవాలు సమాధానపు స్వాస్థ్యం గురించి కాదు, కానీ సమాధానపు శ్రేష్టత్వం గురించే. ఆంగ్లంలో వాడిన లెట్ అనే పదం సూచించేది ఏంటంటే సమాధానం మనల్ని ఏలాలా వద్దా అనేది మనం ఎన్నుకోవాలి. సమాధానం మన మనసును ఏలకపోతే బహుశా భయం, చింత, గందరగోళం, రకరకాల భావాలు, ఆతృత, అనుమానాలు మరియు మనల్ని భంగపరిచేవి మనల్ని ఏల్తాయి. మన పిలుపు సమాధానం కొరకే, ఎందుకంటే అది అంత సమృద్ధిగా మనకు అనుగ్రహించబడింది. అది నీ ఇంటి ప్రక్కల నుండి ప్రవహిస్తున్న నదిలాగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడిలాగా నీవు ఆ నది ఒడ్డున ఆడుకొని అందులోని స్వచ్ఛమైన నీటిని తాగుతావు. ఒక యువకుడిగా అందులో ఈత కొట్టి ఆనందిస్తావు. ఒక మగాడిలా ఆ నీటితో వ్యవసాయం చేసి డబ్బు సంపాదిస్తావు. అటు తర్వాత ఒక వృద్ధుడిగా ఆ నది అందాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ దాని సమృద్ధిని అనుభవిస్తావు. నీ జీవితకాలమంతా అది ఎన్నడూ నీకు ఉపయోగపడకుండా విఫలం కాలేదు. తెల్లవారుజామున నెమ్మదిగా ప్రవహించింది, మధ్యాహ్న సమయంలో సేద తీర్చింది, తుఫాను వచ్చినప్పుడు దాని ఒడ్డు వరకు నిండింది, కరువులో కొంత తగ్గినా సరిపోయేంతగా ఉన్నది. జీవితపు ప్రతి ఋతువులో అది అన్ని వేళలా అందుబాటులో ఉంది. భయాన్ని దూరంగా పెట్టి విశ్వాసంతో లోతుగా అందులో నుండి తోడుకో. దురదృష్టవశాత్తు కొంతమంది నది ప్రక్కనే ఉంటూ దాని సమృద్ధిలో నుండి ఏమీ తీసుకోరు. ఎందుకనగా భయాలతో వారు వారి హృదయాలు నింపుకుంటారు. అది ఎండిపోయి దాని నుండి ఏమీ త్రాగలేరు. ఇంకొందరు ఆ నది అధికంగా ప్రవహించి వారిని ముంచివేస్తుందేమో అని చింతపడి దానికి అడ్డగోడలు కడతారు. ఇంకొంతమంది ఆ నది నీరు అపరిశుభ్రంగా ఉందేమోనని అనుమానించి ఆ నీటిని త్రాగరు. సమాధానం మనకు దగ్గరగా ఉన్నప్పుడు, ఎంతో దగ్గరగా అనగా ఆయన మనలో ఉంటూ మనకు తగినంత స్థానాన్ని, ఆయన అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నప్పుడు
మన హృదయాన్ని భయంతో నింపడం ఎంత విచారమో కదా. ఆయన సమాధానానికి అంతం లేదు. అది నీ జీవితంలో పెంపొందించడానికి ఆయనను అనుమతించు. తండ్రి, నాలో నివసిస్తూ నీ సమాధానం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాలో ఉన్న భయాలను తొలగించి విశ్వాసముతో సమాధానకర్తయ్యకు అధిపతిని నా హృదయ సింహాసనంపై కూర్చుండబెడతాను.